వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవుతా. ఇవాళ పొద్దున నేను ఒక గుడ్ న్యూస్ విన్నా, కానీ వీడియో చేయడానికి కొంచెం లేట్ ఎందుకైంది అంటే దీనికంటే ఇంపార్టెంట్ వార్తలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని చెప్పిన తర్వాత ఈ విషయం చెప్తున్నా. హ్యాపీగా ఈ వీడియో చూసి సంతోషంగా పడుకోండి. ఎందుకంటే అయోధ్య రాములోరి మీద కుట్ర చేసినోడి జీవితం, దరిద్రపు జీవితం జైల్లో ముగిసిపోయింది. 2025 హర్యానాలోని ఫరీదాబాద్. దేశమంతా అయోధ్య రామాలయం వైపు భక్తిగా చూస్తుంటే ఒక ఉగ్రవాది మాత్రం అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్లాన్ వేసిండు. వాడి పేరేంటో తెలుసా? అబ్దుల్ రెహమాన్. అబ్దుల్ రెహమాన్ అనే ఒక దరిద్రపు జీవితాన్ని జీవించే ఒకడు 2025లో అయోధ్యలో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేసిండు. వాడి దగ్గర కొన్ని సామాగ్రి దొరికాయి, గ్రానైట్లు, మారణాయుధాలు, తూటాలు. వాడి టార్గెట్ చాలా క్లియర్ కట్గా అయోధ్య రామాలయం అని కూడా తెలిసింది. కుట్ర కార్యరూపం చేయాలని పకడ్బందీగా వచ్చిండు, కానీ పోలీసులు వాడిని పట్టుకున్నారు. ఆ ఆపరేషన్ ఫరీదాబాద్ దేశాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందని చెప్పాలి. వాడిని తీసుకెళ్లి నిమ్కా జైల్లో పెట్టారు. ఫరీదాబాద్లో ఉంటుంది ఇది. కోర్టు ఈ నిమ్కా జైల్లో వాడిని పడేసిన తర్వాత తీర్పు ఇవ్వలేదు, వాదోపవాదనలు జరుగుతున్నాయి. కానీ రాములోడితో పెట్టుకున్నాడు ఎవడైనా బాగుపడతాడా చెప్పండి? బతికి బట్ట కడతాడా చెప్పండి? కోర్టు తీర్పు అయితే రాలేదు, కానీ విధి తీర్పు ఇచ్చేసింది. జైలు గోడల మధ్య మరో ఖైదీ అరుణ్ చౌదరి రూపంలో మృత్యువు ఎదురుగా నిలబడింది. అరుణ్ చౌదరికి అలాగే ఈ దరిద్ర మనిషికి మధ్య మాట పెరిగింది. ఘర్షణ తారాస్థాయికి పోయింది. క్షణాల్లోనే సీన్ మారిపోయింది. అయోధ్యను రక్తసిక్తం చేయాలనుకున్నవాడు జైల్లోనే నెత్తురోడాడు. రామ మందిరంపై దాడికి స్కెచ్ వేసిన అబ్దుల్ రెహమాన్ కథ చివరికి జైలు గోడల మధ్య సమాప్తం. అంతిమ తీర్పు ఏదైనా ముగింపు మాత్రం సూపర్ ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ కామెంట్స్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.